మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానాంశమునకై అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 12 వచనాలను మనం ధ్యానించుకున్నాం. ఈ మొదటి 12 వచనాల్లో అపోస్తలుడైన పౌలు 2 విషయాల గురించి ఇక్కడ చెప్పాడు. మొదటి 4 వచనాలు మనం చూసినట్లయితే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని చెప్పాడు. అలానే 5వ వచనం నుండి 12వ వచనం వరకు శరీరానుసారుల గురించి, అలానే ఆత్మానుసారుల గురించి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ప్రియులారా, మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇక్కడ తేటగా అపోస్తలుడైన పౌలు యేసు క్రీస్తు వారి యొక్క శక్తిని గురించి చెప్తున్నాడు. ప్రియులారా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసులో మనం ఎప్పుడైతే ఉన్నామోనంటే, ఆయన ఆత్మ మనలో ఎప్పుడైతే ఉందో అప్పుడు మనకు ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందున్న వారికి తీర్పు తీర్చబడదని మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా చెప్తున్నాడు. ఇదిగో మనం యేసు క్రీస్తునందున్నామా, ఆయనలో మనం నిలిచామా, ఆయన ఆత్మ మనలో నివసిస్తుందా? అయితే ఎలా మన యొక్క పాపాలు తీయబడ్డాయి, ఎందుకు మనకు ఏ శిక్షా విధి లేదు అని ఇక్కడ మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి, ఆ యొక్క నియమము నుండి మనల్ని విడిపించిందిగా మనం చూస్తున్నాం. ప్రియులారా, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, ఆయన యొక్క ఆత్మలో అంత శక్తి ఉన్నది. ఇదిగో ఆయన యొక్క ఆత్మ జీవమునిచ్చున ఆత్మ. కాబట్టి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క అనే మాట మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అయితే ఒకప్పుడు ధర్మశాస్త్రం ఉన్నది, అది ఇశ్రాయేలీయులకు మాత్రమే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు ఏటేటా వారి యొక్క పాపముల నిమిత్తము ఇదిగో మేకలను, గొర్రెలను, ఎడ్లను వారి యొక్క పాపముల నిమిత్తము బలి అర్పిస్తూనే వస్తున్నారు. కానీ ఇదిగో ఏటేటా వారి యొక్క పాపము జ్ఞాప్తికి వస్తూనే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదిగో ఆ యొక్క బలిలో సంపూర్ణ సిద్ధి లేదు. కాబట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఇదిగో ఒక్కసారే మనందరి కోసము, ప్రపంచ మానవాళి కోసము ఇదిగో ఆయన పస్కా బలి పశువు కాబడ్డాడు. ఇదిగో ఆయన యొక్క బలిలో సంపూర్ణ సిద్ధి ఉన్నది. ఇదిగో ఆయన యొక్క బలిలో ఆయన కార్చిన రక్తము ద్వారా ఇదిగో మన యొక్క పాపాలు కడిగివేయబడ్డాయి. ఇదిగో నా పాపములు జ్ఞాప్తికి రావు అని ఇక్కడ మన ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్తున్నారు. ప్రియులారా, ఆయన రక్తములో అంత శక్తి ఉన్నది. ఇదిగో ఆయన ఆత్మ నీలో నివసించిన ఎడల ఇదిగో నీవు పాప మరణముల నుండి నీవు విముక్తి కలిగిన వాడు. ఆయన యొక్క ఆత్మ నీలో నివసిస్తుందా? అయితే కిందున్న వచనాల్లో మనం 5వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, శరీరానుసారుల గురించి, ఆత్మానుసారుల గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఈ మొదటి 4 వచనాల్లో క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదు అంటున్నాడు. అలానే క్రీస్తు యేసు యొక్క ఆత్మ నీలో నివసించిన ఎడల నీవు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నావా, ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నావా? ఒకవేళ నీవు శరీరానుసారంగా ప్రవర్తించినట్లయితే దాని యొక్క ఫలితమేమి? ఆత్మానుసారంగా నీవు నడుచుకున్నట్లయితే దానికి కలిగిన ఫలితమేమి అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాశాడు. అయితే ఆ యొక్క మాటలను మనం చదువుకున్నట్లయితే ఇదిగో శరీరానుసారులు ఎలాగుంటారు, ఆత్మానుసారులు ఎలాగుంటారు? శరీరానుసారులు శరీర విషయమై మనసు నుంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణమునకు మూలము అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ప్రియులారా, ఇదిగో ఒకసారి నువ్వు రక్తంలో కడగబడ్డావు. ఆయన రక్తంలో కడగబడిన తర్వాత ఇదిగో ఆయన ఆత్మ, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి మనల్ని విడిపించిన తర్వాత నీ యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది? నీవు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నావా, ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నావా? నీవు శరీరానుసారముగా ప్రవర్తించినట్లయితే ఇదిగో అది మరణముకు మూలము. అందుకే అంటున్నాడు, శరీరానుసారులు శరీర విషయమై మనస్సునుంతుడు, శరీరానుసారమైన మనస్సు మరణము అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ప్రియులారా, అలానే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధముగా కనపడుతున్నది.
వారు దేవుణ్ణి సంతోషపరచనేరరా అని స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు ప్రియులారా. మనలో శరీర క్రియలు ఉన్నాయా? ఇదిగో మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే మనలో ఇంకను శరీరానుసారమైన మనస్సు మనలో ఉన్నది. ఆ యొక్క శరీరానుసారమైన మనస్సును మనము తీసివేసుకోవాలి. ఆ యొక్క శక్తి మనలో ఉన్నదా? మన వలన అవుతుందా? కాబట్టి ఇక్కడ అపోస్తుడైన పౌలు ఆ యొక్క ప్రాబ్లమ్ కూడా, ఆ యొక్క సమస్యకు కూడా ఇక్కడ సొల్యూషన్ చెప్తున్నాడు ప్రియులారా. ఇది మన వలన మనం తీసుకునేవాళ్ళం. మన శక్తి చేత ఆ యొక్క శరీరానుసారమైన మనస్సు మనము తీసివేసుకునలేం ప్రియులారా. దేని వలన సాధ్యమవుతుంది? ఇదిగో ఇక్కడ అంటున్నాడు, దేవుని ఆత్మ చేత శరీర క్రియలను మనము చంపాలి. దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే మనం శరీరానుసారమైన మనస్సును మనం చంపగలిగామో నీలో అప్పుడు దేవుని ఆత్మ నివసిస్తుంది. మనం ఎలా చంపాలి? ఆ యొక్క శక్తి ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని ఆత్మ చేత. దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే మనం నడిపింపబడతామో వారందరూ దేవుని కుమారులే అని ఇక్కడ కిందున్న వచనాల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. మనం దేవుని కుమారులమా? ఒకవేళ నీలో శరీరానుసారమైన మనస్సు ఉందనంటే నీవు మృతుడవే. అయితే ఒకవేళ నీవు ఆత్మానుసారంగా నీవు నడిపించబడినట్లయితే, ఆత్మచేత నీవు నడిపించబడినట్లయితే నీవు దేవుని కుమారుడు. మీరందరూ దేవుని కుమారులే. కానీ దేవుని ఆత్మ మనలో నివసిస్తుందా లేదా అనేది అది వాక్యం వింటున్నా నీకే తెలియాలి, వాక్యం చెప్తున్నా నాకే తెలియాలి. అందుకే శరీరానుసారమైన మనస్సును మనము తీసివేసుకుందాము. అలా అయితే ఇంకొక విషయం ఇక్కడ చెప్తున్నాడు ప్రియులారా, ఆత్మానుసారుల గురించి ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. ఇదిగో ఆత్మానుసారులు ఆత్మ విషయమే వారు పరితపిస్తారు. ఇదిగో వాటి విషయమే వారు ఆలోచిస్తారు. ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మానుసారమైన మనస్సు కలవారు వారిలో ఏముంటుందంట? జీవం ఉంటుంది, వారిలో సమాధానం ఉంటుంది. చాలా మంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చేవాళ్ళు నాలో సమాధానం లేదు, నాలో సమాధానం లేదు, నాకు మీరు ప్రార్థన చేయండి అని అందరూ పాస్టర్ల దగ్గరికి, మంచి మంచి విశ్వాసుల దగ్గరికి పోయి అడుగుతుంటారు. ఎందుకు సమాధానం లేదనంటే వారు ఆత్మానుసారమైన మనస్సు వారిలో లేదు. ఎప్పుడైతే నీలో ఆత్మానుసారమైన మనస్సు ఉందో, నీవు ఆత్మచేత నీవు నడిపించబడుతున్నావో నీలో జీవమున్నది, నీలో సమాధానం ఉన్నది. ఇక్కడ అపోస్తుడైన పౌలు ఈ యొక్క శరీరానుసారుల గురించి, ఆత్మానుసారుల గురించి ఎంతో తేటగా విడమర్చాడు ప్రియులారా. కాబట్టి నీలో దేవుని ఆత్మ ఉన్నదా? నీవు దేవుని ఆత్మచేత నీవు నడిపించబడుతున్నావా? శరీరానుసారమైన మనస్సు నీలో ఉన్నదా? ఎప్పుడైతే నీవు శరీరానుసారంగా నీవు నడుచుకుంటున్నావో ఇదిగో నీవు దేవునికి విరోధంగా బ్రతుకుతున్నావు అన్నట్టే లెక్క. నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారంగా నీవు బ్రతుకుతున్నావో, ఆత్మచేత నీవు నడిపించబడుతున్నావో నీవు దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నట్టు లెక్క ప్రియులారా. నీలో జీవం ఉన్నది, అప్పుడు నీలో సమాధానము ఉన్నది. అలానే కిందున్న మాటల్లో మనం చూసినట్లయితే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే. క్రీస్తు ఆత్మ మీలో లేకపోతే మీరు ఆయన వాడు కాదు అని ఇక్కడ తేటగా చెప్తున్నాడు. క్రీస్తు ఆత్మ లేకపోతే మనము ఆయన వారం కాదు. మరి నీవు దేవుని రక్తంలో కడగబడి ఏమి లాభం? నీవు దేవుని రక్తంలో కడబడి నీవు ఓకే నేను బాప్తిసం తీసుకున్నాను, నేను పరలోక రాజ్యము నేను చేరుతానని అనుకుంటున్నావా? ఇదిగో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇక్కడ అంటున్నారు, ఇదిగో ఆ యొక్క విశాల మార్గము ఎంతో అందంగా ఉంటుంది, దానికి చాలా మంది పోతారు. కానీ నిత్య జీవమునకు పోవు మార్గము ఇరుకునై సంకుచితమై ఉంటుంది. దానిలో ఎంతో మంది ప్రవేశించాలనుకుంటారు, కానీ కొందరే దానిలో ప్రవేశిస్తారు అని ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్తున్నారు ప్రియులారా. మనమందరం కూడా అంతే. ఆ యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశించాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. కానీ ఆ యొక్క నిత్య జీవమును
కనుగొనవారు కొందరే అని ఇక్కడ ఇదిగో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ప్రియులారా, మనందరం ప్రయత్నించే వాళ్ళమే. నువ్వు బాప్తీసం తీసుకుంటే నీవు ఆ యొక్క పరలోక రాజ్యము నీవు చేరుకుంటావని గ్యారెంటీ లేదు. ఇక్కడ క్రియ కావాలి. ఎప్పుడైతే నీవు ఈ క్రియను చేశావో నీవు దేవునికి ఇష్టడుగా ఉంటావు. అయితే ఆ యొక్క నిత్య జీవమును కనుగొనేవారు కొందరే. ఆ యొక్క కొందరిలో నీవు ఉన్నావా? ఆ యొక్క కొందరు నడిచే మార్గంలో నీవు నడుస్తున్నావా? ఆ యొక్క క్రియ కలిగి నీవు జీవించాలి ప్రియులారా. అయితే ఇక్కడ ఇంకా కొన్ని మాటలు ఎంతో చక్కగా చెప్తున్నాడు ప్రియులారా. ఆ యొక్క మాటలు మనం చూసినట్టయితే, క్రీస్తు ఆత్మ మనలో ఉంటే శరీర విషయమై చనిపోయిన వారము, ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్న వారము అనే మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. ఇదిగో క్రీస్తు ఆత్మ మనలో ఉందా? క్రీస్తు ఆత్మ మనలో ఉంటే మనము శరీరం విషయమై చనిపోయిన వారము. ఎప్పుడైతే నీవు శరీర విషయమై నువ్వు చనిపోతావో నీవు ఆత్మలో జీవించిన వాడవు. ఇక్కడ ఎప్పుడైతే మనము ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నామో పరలోక రాజ్యము మనదే. నీవు దేవుని ఆత్మ చేత నీవు నడిపింపబడుతున్నవాడు. మనము శరీర విషయమై మనం చనిపోతాం. ఎప్పుడైతే మనం శరీర విషయమై మనం చనిపోతాము, ఇదిగో ఆత్మ చేత మనం జీవించుచున్న వారము. ఏ ఆత్మ అది? అది క్రీస్తు ఆత్మ. క్రీస్తు ఆత్మ చేత మనం నడిపింపబడదాం ప్రియులారా. అయితే ఇంకా కొన్ని మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాము. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు ప్రియులారా. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధము కదా. ఆత్మ సిద్ధమే గాని శరీరం ఏం చేస్తుందంట మనల్ని? ఇదిగో ఆత్మ నెరవేర్పు చేయనీయదు. కాబట్టి ఎప్పుడు ఆత్మ శరీరముకును, శరీరము ఆత్మను ఎప్పుడూ విరోధమే. మనం శరీరాన్ని జయించాలి. మనం శరీరాన్ని మనం జయిస్తున్నామా? అయితే మనం శరీరాన్ని జయించాలని అంటే మన యొక్క శక్తి సరిపోదు, కానీ ఇదిగో దేవుని ఆత్మ మనకు అవసరము. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు దీనికి పరిష్కారం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుని ఆత్మ చేత శరీర క్రియలను చంపివేసుకోవాలి అంటున్నాడు. దేవుని ఆత్మ చేత. దేవుని ఆత్మ ఎక్కడున్నదంటే దేవుని ఆత్మ ఇదిగో ఆయన మాటలే. ఆయన మాటల్ని నువ్వు ఎప్పుడైతే నీ యొక్క మనసులో నింపుకుంటావో, ఆ యొక్క నింపుకొనిన ఆ యొక్క మాటలను నీవు ఎప్పుడైతే క్రియ చేస్తావో, ఇదిగో నీవు ఆత్మ చేత నడిపించబడిన వాడివి. ఇదిగో ఆ యొక్క దేవుని ఆత్మ చేత మనము నడిపింపబడతాము. మన యొక్క శరీరాలను మనం చంపివేసుకుంటాము. ఆత్మ విషయమై మనం జీవిద్దాము. అప్పుడే పరలోక రాజ్యం మనది. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించిన గాక. అందరికీ వందనాలు.